బ్రహ్మంగారి కాలజ్ఞానం రహస్యాలు ఏంటో తెలుసుకుందాం. జరిగినవి జరుగుతున్నవి. లోకంలో పాపకార్యములు నానాటికి పెచ్చరిల్లెను. ఎక్కడ చూసినా కలహాలు కొట్లాటలు నిత్యకృత్యాలయ్యే. మనుషుల పనులు తగ్గిపోయి తిండిపోతులయ్యేరు. ఇంటింటా పని దొంగలు పెరిగి సోమరులు తయారయ్యే. ఉగ్ర నరసింహుడు శాంత స్వరూపుడై ధరణి పాలించెను. రామతంత్రం తక్షణాన ఒకేమారు ఏలెను. తెల్లదొరలు దీర్ఘకాలం భరతఖండమును పాలించెదరు. తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రాచరికాలు నశించి ప్రజారాజ్యాలొస్తాయి. ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేక మంది చచ్చెదరు. భూగోళంపై బ్రహ్మంగారి కాలజ్ఞానం ఏం చెప్పారో తెలుసుకుందాం. నీళ్లతో దీపాలు వెలిగిస్తారు. విద్యుత్ శక్తి, నీటిలో జనరేటర్లు తయారు చేయటం. ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయి. యంత్రవాహనాలు వస్తాయి. కాశీపట్టణం 16 సంవత్సరాల పాటు పాడుపడుతుంది. ఒక అంబ వితంతువు 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. తను ఇందిరాగాంధీ. రాచరికాలు, రాజ్యాల పాలన నశిస్తాయి. ప్రజాప్రభుత్వాలు వస్తాయి. ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు. విమాన ప్రమాదాలు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. హైదరాబాదులో తురకలు, హిందువులు ఒకరిని ఒకరు నరుక్కొని చనిపోతారు మత కలహాల వలన. దేవస్థానాలు, సాహిత్యుల వలన నాశనమవుతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి దొంగతనాల వల్ల. విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టట్లు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. రావణ కాష్టకు కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోలం పరుస్తాయి. శ్రీలంకలోని తీవ్రవాద పరిణామాలు. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. లాల్ బహదూర్ శాస్త్రి. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. వీరి వలన ప్రజలంతా మోసపోతారు.